హాయ్ ఫ్రెండ్స్, అందరు సాయంత్రం చాయ్ తాగిరా. మేమైతే ఇంటికి వచ్చినాం, స్నానం చేసి మళ్ళీ ఈరోజు కొంచెం వర్షం పడ్డది కదా, అంత బురజంటిందని స్నానం చేసి బర్రె ఎంత కాడికి పాలు పిండి కాగి పెట్టేస్తున్నా. చూడండి, బియ్యం అయితే పెట్టిన. కూర అయితే పొద్దుగాలదే ఉంది కూర. ఇవన్నీ బోళ్ళని వేసుకోవాలి. ఈరోజు కొంచెం ఎండ కొట్టలేదు, కొంచెం తక్కువనే కొట్టింది ఎండ. ఈరోజు అయితే కొంచెం రిలీఫ్ ఉంది పానం. నిన్ననే బాగా డేంజర్ అయింది, బాగా ఎండ కొట్టింది. నిన్న అంతా తలకాయలు పని చేయలేవు, ఎండ దెబ్బ తిన్నాం బాగా నిన్న. ఈరోజు అయితే కొంచెం సన్నం మధ్యాహ్నం నుంచి మొగుళ్ళ పడ్డది, కొంచెం సన్నం ముసురు పడ్డది. ఇక మళ్ళీ వర్షం పడతలేదు. పని అంతా దిలుపుకున్నా, అన్నం వండినా, అన్నీ చేసిన. ఇక నా మన్మరాల కోసం గడ చెట్టుకు పువ్వులు కనబడుతుంది, తెంపుకొచ్చిన. ఒక అమ్మని అడిగితే తెంపుకపో అన్నది, తెంపుకొచ్చిన. దండ అయితే అల్లుతున్నా, నా మన్మరాలకు ఉదయాన్నే పెట్టుకొని పోతుంది. స్కూల్కి పోతుంది కదా, పువ్వులు అంటే చాలా ఇష్టం నాకు. వంటలు అయినాయా ఫ్రెండ్స్ మీ అందరివి? నాదైతే ఉదయాన్నే కూర ఉంది, అన్నం వండిన. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, ఆయన పిండేసుకోవాలి. పిండేసుకుంటే పని తీరినట్లు. రేపు ఎవరికి కూడా అవుతుందో ఏమో నాటయ్య. ప్రస్తుతానికైతే ఎవరు పిల్లలేరు ఇంకా. ఇవాళ పోయిన వాళ్ళది అయిపోయింది, రేపు అయితే ఎవరికి కూడా అవుతుందో. ఇట్లా మధ్యలో కనకాంబరాలు పెట్టి వెళ్తున్నా. ఇవి కాడమల్లెలు అంటారు, వాసన ఉండయి. ఇవి సువాసన ఉండయి కానీ కాడమల్లెలు అంటారు దీనిలో పేరు. పెద్దగా ఉంటాయి అన్నట్లు. కాడమల్లెలు అంటే ఇవి ఇంత పొడవు ఉంటాయి కాడలు. ఇవి గట్టి ఉన్నాయి, అంత హైబ్రిడ్ పువ్వుల తిరగ హైబ్రిడ్ పువ్వులు. చెట్లను బాగా సాదితే చెట్లు మంచిగా ఉంటాయి, పూలు బాగా పూస్తాయి. కానీ స్థలం లేదు పెడితే. స్థలం లేక గోసం మాకు. పూలంటే పిచ్చి ప్రేమ, స్థలం లేదు పూల చెట్లు పెట్టుకోవడానికి. ఇంత దండ అయితే అయింది.
పని అయితే తీరింది ఫ్రెండ్స్. ఇక కొన్ని బట్టలు ఉన్నాయి, ఇక ఆయన నేను వేస్తా. ఇక ఈరోజు నాట్ల పాము చంపారు చూసినా, అది నీరు కట్టేనట. కొంతమంది తెలియక చెడుగా అన్నారు, నీరు కట్టేనట ఫ్రెండ్స్. జెర్రీలు వారుడు అంతా నార ఇలా ఘోరంగా ఉంది. నారు అంతా బిడ్డలు వచ్చింది. ఇట్లా చేతులకి వెళ్ళి కూడా వీకి ఇట్లా నాటు పెట్టడానికి బాగా ఇబ్బంది అయింది. మళ్ళీ కింద దిగలేదు భూమి, చాలా ఇబ్బంది అయింది. అయినా కానీ అట్లే ఓర్చుకుంటాయి. ఇక పోయిన కాడ చేయాలి కదా, చేయకపోతే ఊరుకుంటారు. చేసినాం, ఇక ఇంత కంప్లీట్ చేసి వచ్చినాం. కాళ్ళు బాగా గుంజుతున్నాయి. రేపు మరి పోవుడు అవుతుందా ఇంటికాడ ఉండు అవుతుందా తెలియదు. బాగా నీరసంగా అయినాం, కాళ్ళు గుంజుతున్నాయి. అంతా ఎండలకు అంత జ్వరాలు వచ్చినట్లున్నాయి. దగడు మధ్యాహ్నం అయితే ఉదయం పోయినాక మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 దాకా బాగా పుల్లు ఎండ కొట్టింది. ఇక 1:10 నిమిషాలకు అన్నం తింటానికి కూర్చున్నాం. అన్నం తిన్నాక కొద్దిసేపు కూర్చుండి 2 గంటల 10 నిమిషాలకు మళ్ళీ యాత వేసినాం. మధ్యాహ్నం వేసి ఇక సాయంత్రం 4:30కే అయిపోయింది. తొందరగా వచ్చేసినాం అన్నట్లు. బాసనలన్నీ తోమిపెట్టుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి. పని అంతా సిలిండర్ అవన్నీ తోముకోవాలి. మళ్ళీ ఉదయాన్నే తొందరగా నాకు బర్రె పాలు విండుడు ఉంటుంది. బర్రె అంతా బురద ఉరుచుకుంటుంది. బర్రెని మొత్తం గడుగుడు ఉంటుంది. స్టాండ్ లేదు, ఇట్లా పెట్టి యూట్యూబ్ తీద్దామంటే పాలు విండంగా అన్నీ చేయంగా స్టాండ్ కొనుక్కొచ్చుకోవాలి. 1200 1300 ఉంటుంది అట్లా స్టాండ్కు. అది తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక చేస్తా. ఇంకా కొంచెం పని ఉంది, అయితే కంప్లీట్ చేసి ఇక కొంచెం నీరసంగా ఉన్నాం. కొద్దిసేపు అనుకుంటే ఇక్కడ నీరుదేలో ఏమో కొట్టింది కాలుకు, ఇక బాగా నొస్తుంది కాలు. ఏంటిది కొట్టిందో ఏమో కూడా జలుపుతుంది. అంతా మంట మండినంత అట్లా అంతా జలిపినట్లు అవుతుంది. ఏంటిది కొట్టిందో ఏం పడ నీళ్ళలో ఏవి కొట్టినా కానీ మా అదృష్టం అది. పనికి పోయినామంటే చాలా ఘోరంగా ఉంటుంది, దారుణం. బురదలో ఉండేది తెలియదు, ఏం గుచ్చేది తెలియదు, ఏం గుట్టేది తెలియదు. బ్రహ్మదేవుడు మాకు రాత ఎట్లా రాస్తే అట్లా జరుగుతుంది. ఏమవుతుందో. బాయ్ ఫ్రెండ్స్, ఓకేనా? అయితే కంప్లీట్గా పని అంతా చేసుకొని పండుకుంటే ఇక ఈరోజు బాగా అలసిపోయినాం. కావాలని వేసినాం ఈరోజు నాటంతా. మా వీడియో అయితే చూసి మొత్తం లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంతమందికి గంట కొట్టండి, మర్చిపోకండి. మీ అగ్రికల్చర్ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్, రాజేశ్వరి ఆకుల యూట్యూబ్ ఛానల్ అని పెట్టినా కానీ నేను రైతు పని చేస్తాను కదా, అందుకే అగ్రికల్చర్ అని అంటున్నా. బర్రకాడ అలౌట్ అవి బిల్లలు ముట్టించి రావాలి. ఈరోజు మొగులు ఉంది, వర్షం పడుతుంది. మరి ఆడ బర్రకాడ ఏమో చల్లారిపోతాయి కావచ్చు పెడితే, ఎట్లయితుందో. ఇంట్లో అయితే ఇక అన్నీ పెట్టేసిన, దోమలు చచ్చిపోతున్నాయి వాసనకు. సరే ఫ్రెండ్స్, బాయ్. మరి చూడండి, లైక్ చేయండి.